90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ ఫస్ట్గా గుర్తొచ్చేది స్టాక్ మార్కెట్. కానీ చాలా మందికి స్టాక్ మార్కెట్ మీద ఎక్కువగా అవేర్నెస్ లేకపోవడం, దాన్ని ఏ విధంగా అనాలిసిస్ చేసి ఎందులో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు ఎక్కువగా వస్తుంది అనేది చాలా తక్కువ మందికే తెలుసు. అలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. బికాస్ మనకి ఇన్వెస్టర్కి లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గానే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఒక కొత్త స్కీమ్ని తీసుకురావడం జరిగింది, ఎస్బీఐ ఐటీ ఇండెక్స్ ఫండ్. సో ఇంతకీ అది ఏంటి అంటే, అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎవరైనా కూడా అందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభం పొందే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు మనం దూరదర్శన్ కాలం గురించి మాట్లాడుకుంటే ఐటీ అంటే అది ఏ పక్షి పేరు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ కంపెనీస్. చదువు లేని వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది మీకు ఐటీ సెక్టర్ మొత్తం. ఎందుకంటే క్యాబ్స్ నడిపిస్తున్నారు, హౌస్ కీపింగ్ చూసుకుంటున్నారు, ఐటీ కంపెనీస్లో ఎక్కువ శాలరీస్ పొందుతున్నారు. మంచి చదువుకున్న వాళ్ళైతే కనీసం నెలకి 5 లక్షలు యావరేజ్గా సంపాదిస్తున్నారు. ఐటీ ఇండెక్స్ వల్ల నిజంగా అసలు అమెరికా దేశము మ్యాప్ ఎలా ఉంటుంది, అమెరికాలో వాషింగ్టన్ ఎక్కడ ఉంటుంది, న్యూయార్క్ ఎక్కడ ఉంటుంది, ప్యారిస్ ఎక్కడుంది, లండన్ ఎక్కడుంది అని చెప్పేసి మనం ఇంతకుముందు జస్ట్ ఆలోచనలో చూసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరు మీ స్మార్ట్ ఫోన్లో ఒక్క గూగుల్లోకి వెళ్ళి ఒక సెర్చ్ బటన్ నొక్కంగానే మీకు వరల్డ్లో ఉన్న బెస్ట్ పిక్చర్స్, బెస్ట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. అది దేనివల్ల అనుకుంటున్నారు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక కాలంలో 1980s అండ్ 1990s మధ్యలో చూసుకుంటే ఇన్ఫోసిస్ అన్న ఒక కంపెనీ ఏదైతే మొదలైందో, ఒక చిన్న ఫ్లాట్లో ఉన్న చిన్న బెడ్రూమ్లో 4 ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేసిన ఒక చిన్న స్టార్టప్ అనమాట. ఇది ఆ కాలపు మాట చెప్తున్నాను, స్టార్టప్ అనేవాళ్ళు అనమాట దాన్ని. సో స్టార్టప్ అనే కల్చర్ మీకు అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. సో విప్రో, దీని తర్వాత విప్రో యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక కాలంలో విప్రో ఫ్యాక్టరీలో సబ్బులు మ్యానుఫ్యాక్చర్ అయ్యేటి. దాని తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ ప్రాజెక్ట్స్, కన్జ్యూమర్ ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అయ్యేది. కానీ ఇప్పుడు విప్రో ఈజ్ అ వెరీ బిగ్ బెల్వెదర్ అనమాట ఇన్ ఐటీ సర్వీసెస్. సో విప్రో దీంతో పాటు హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ అఫ్ కోర్స్ మనం మర్చిపోలేము మన టాటా గ్రూప్ నుంచి వచ్చిన టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే 1 by 1 వీళ్ళందరూ కూడా ద పిల్లర్స్ టువర్డ్స్ గ్రోత్ అని చెప్పేసి మన భారతదేశానికి ప్రపంచం అంతటిలో పేరు తెచ్చారంటే ఇలాంటి కంపెనీస్ అన్ని కలిసిన తర్వాతే. వీళ్ళందరూ కూడా కలిసిన తర్వాత ఒక ఐటీ ఇండెక్స్ ఇప్పుడు చాలా నెససరీ అండి. ఎందుకంటే అమెరికాలో చూసుకుంటే ఐటీ కంపెనీలు గ్రో అవుతున్నాయి, బయటి ప్రపంచాల్లో జపాన్లో చైనాలో చూసుకున్నా కానీ ఐటీ కంపెనీస్ అసలు పుంజుకుంటున్నాయి కదా. సో మన దేశంలో కూడా ఒక ఐటీ ఇండెక్స్ ఉండాలని చెప్పేసి ఎప్పుడో కొన్ని డెకేడ్స్ కింద నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో మన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, అఫ్కోర్స్ మనకు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎలాంటి డబ్బులు పే చేయట్లా, ఇది మన అందరి ప్రేక్షకుల కోసం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాము. ఇట్స్ నాట్ అ రికమెండేషన్, ప్లీజ్ అండర్స్టాండ్. ఇందులో చూసుకుంటే ఇక్కడ మీరు కింద చూస్తున్నారు, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎస్బీఐ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ చాలా తీసుకొస్తూ ఉంటారండి, ప్రతి 6 నెలలకు 3 నెలలకు నెలకు ఒకసారో ఆ సంవత్సరంలో ఒకసారి. కానీ ప్రత్యేకంగా మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? ఇప్పుడు ఐటీ సెక్టర్ అనేది ఒక చాలా వాస్ట్గా గ్రో అయింది. కెన్ యూ జస్ట్ ఇమాజిన్, జస్ట్ మీరు ఊహించలేరు శిరీష, మన భారతదేశము $1 ట్రిలియన్ నుంచి $3 ట్రిలియన్ రానికి 60 ఏళ్ళు పట్టింది, 60 years పట్టింది. అమెరికాలో ఒక కంపెనీ 3 సంవత్సరాల్లో $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్కి వెళ్ళిపోయింది. అంటే ఒక దేశానికే 60 సంవత్సరాలు పడితే $3 ట్రిలియన్ రానికి, అండ్ అందులో నుంచి $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వడానికి అయితే కనీసం 30-40 ఏళ్ళు పైన పడింది మన దేశానికి. వాళ్ళు మాత్రం 3 సంవత్సరాలు $1 ట్రిలియన్ పైకి వెళ్ళిపోయారు. అంటే మీరు జస్ట్ ఆలోచించండి, ఐటీ సెక్టర్లో డబ్బులు ఎంత ఉన్నాయి, లాభాలు ఎన్నున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక మంచి ఐటీ ఇండెక్స్ మనం తీద్దాము. ఎందుకంటే నెక్స్ట్ 10 to 20 years మీరు లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి. దయచేసి 1 సంవత్సరం నాకు ఎంత వద్దు మాత్రం అడగద్దు, ఓకేనా? ఇది లాంగ్ టర్మ్ కోసం మాత్రమే. అండ్ ఇది రికమెండేషన్ కానే కాదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో దట్ మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా మళ్ళీ నన్ను కాల్ చేసి అడగచ్చు. దట్ విల్ బి అ బెటర్ థింగ్. నౌ కమింగ్ బ్యాక్ టు ఐటీ సెక్టర్లో అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో మనం చెప్పుకుందాం, ఓకేనా? నా
ఇందులో ముఖ్యంగా చూసుకుంటే క్యాపిటల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. రెండోది డివిడెండ్ ఇన్కమ్, అంటే షేర్స్ పెరిగితే ప్రాఫిట్ వస్తుంది కానీ డివిడెండ్ ఎడ్డబ్బా అంటారా, ప్రతి సంవత్సరము కంపెనీస్కి యాన్యువల్ రిజల్ట్లో ప్రాఫిట్స్ అనేది వస్తాయన్నమాట. ఆ ప్రాఫిట్స్ వచ్చాక షేర్ హోల్డర్స్కి ఆ ప్రాఫిట్ని పంచి పెడతారనమాట. సో దాన్ని అంటారు డివిడెండ్. ఆఫ్టర్ దిస్ ఓటింగ్ ప్రివిలేజెస్, మీరు ఐటీ ఇండెక్స్లో ఉన్న ఒక్క మ్యూచువల్ ఫండ్ యూనిట్ కొన్నా లేదంటే ఐటీ ఇండెక్స్లో ఉన్న ఒక్క షేర్ సింగిల్ షేర్ కొన్నా మీకు పూర్తి హక్కులు ఉంటాయి యాజ్ అ మైనారిటీ ఓటర్ అనమాట. అంటే మీరు మీ ఓటు హక్కుని మీరు ఉపయోగించుకోవచ్చు. అదేంటి అబ్బా ఎలక్షన్లో మేము విన్నాం కానీ ఓటింగ్ గురించి స్టాక్ మార్కెట్లో కూడా ఉంటుందా అంటే ఎస్ అఫ్ కోర్స్ ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ అందుకే నేను చెప్తాను. పూర్తి నాలెడ్జ్తోనే దిగండి, హాఫ్ నాలెడ్జ్తో ఎప్పుడు ముందుకు రాకండి, డబ్బులు పోతాయి. ఓకేనా. లిక్విడిటీ అంటే ఏంటంటే శిరీష, బేసిక్గా ఇప్పుడు నేను ఇవాళ కొన్నానండి, నాకు ఎగ్జాక్ట్లీ 24 hours తర్వాత మళ్ళీ ఆ డబ్బు సడన్గా అవసరం పడింది, మీరు ఇమ్మీడియట్గా అది అమ్మేసేసి మళ్ళీ మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు. అదే మీరు బంగారం కొన్నారు, ప్లాట్ కొన్నారనుకోండి, కొనేవాడు వచ్చేంత వరకు వాడి కోసం కాసుకుంటూ కూర్చోవాలన్నమాట. ఓకేనా. సో ఇలాంటి స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఈటీఎఫ్ కానివ్వండి, షేర్స్ కానివ్వండి, మీరు ఇవాళ కొంటే రేపు కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు, దానికి ఎలాంటి కండిషన్స్ ఉండవు. నా అడ్వాంటేజెస్ ట్యాక్స్ ట్రీట్మెంట్, ఎందుకంటే చాలా కంట్రీస్ ఐటీ కంపెనీస్కి చాలా రాయితీలు ఇస్తాయన్నమాట ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో. సో అలాంటి రాయితీలు మీకు కూడా అందుతాయి, ఎందుకంటే మీకు ప్రాఫిట్ రూపంలో అది మీకు ఎక్కువగా రాబడిని ఇస్తుంది. నౌ కమింగ్ టు ది ప్రిఫర్డ్ షేర్స్, ఒక రిలయబుల్ ఇన్కమ్ స్ట్రీమ్ ఉంటుంది. ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, దీని తర్వాత మీకు మషిన్ లెర్నింగ్ ML రాబోతుంది. ఇప్పుడు నెక్స్ట్ బిగ్ ఒక తుఫాన్ లాంటిది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసేసి దేశాన్ని మొత్తాన్ని ప్రపంచాన్ని కదిలించేసింది. నెక్స్ట్ ఈజ్ మషిన్ లెర్నింగ్. ఇక మూడోది అంటారా డేటా సైన్స్. డేటా సైన్స్ని భారతీయులు ఒక్కరే కాదు ప్రపంచం మొత్తంలో డేటాని ఏమంటారు తెలుసా, ఇట్ ఈస్ ద న్యూ ఆయిల్. అంటే దీని అర్థం ఏంటంటే ఒక కాలంలో ఆ దేశంలో ఒకవేళ వాళ్ళ బావిలో పెట్రోల్ వచ్చిందనుకోండి, క్రూడ్ ఆయిల్ వచ్చిందనుకోండి, ఆ దేశం చాలా రిచ్ అనమాట. సో ఇప్పుడు ఏ దేశం అయితే డేటా మీద ఎక్కువ పనిచేస్తుందో వాళ్ళు చాలా రిచ్ అయిపోతారనమాట. సో అమెరికా మళ్ళీ రిచ్ అయిపోయింది ఈ ఐటీ ఇండెక్స్ వల్ల, ఐటీ కంపెనీస్ వల్ల. సో కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ పార్ట్, ఇక్కడ మనం చూసుకుందాము అసలు ఐటీ ఇండెక్స్ అంటున్నాం కానీ ఐటీ ఇండెక్స్లో ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. సో ఇందులో మీరు చూసుకుంటే శిరీష, ఐటీ ఇండెక్స్లో మనకి ఎస్ యూ హ్యావ్ TCS. అంటే ఇప్పుడు టాటా మ్యూచువల్ ఫండ్లో మీరు ఒకవేళ పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే యూనిట్స్ కోసము, వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి అన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇదేంటంటే శిరీష, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అయితే సరే SBIని అందరూ నమ్ముతారండి, భారతదేశం మొత్తం అందరూ నమ్ముతారు. కానీ ఆ ఇండెక్స్ ఫండ్లో మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10% రిటర్న్ ఇస్తుందా తెలియదు, 20% కైండ్ ఆఫ్ ప్రాఫిట్ ఇస్తుందా అది కూడా తెలియదు, 40% అది 50% అసలే తెలియదు. అయితే మీరేం చేయాలి అంటే ఇలాంటి ఐటీ ఇండెక్స్ ఫండ్లో నేను పెట్టుబడి పెట్టే ముందు నేను కష్టాజీతంగా నేను దాచుకున్న డబ్బులు, నేను కష్టపడి సంపాదించిన డబ్బులు కాబట్టి ఒక్కొక్క రూపాయి నేను పెట్టుబడి పెట్టే ముందు ఒక చిన్న రీసెర్చ్ చేయాలి. నేనేం చెప్తానంటే మీరు సింపుల్గా google.comలోకి వెళ్ళండి. గూగుల్లో వెళ్ళిన తర్వాత వై ఐటీ స్టాక్స్ టు బి ప్రిఫర్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, నేను ఎందుకు ప్రిఫర్ చేయాలి, ఎందుకు పెట్టుబడి పెట్టాలి అంటే మీకు ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ చాలా డీటెయిల్స్ ఇస్తాయి. ఇక మన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే తెలుగు మీడియంలో చదువుకున్నారో వాళ్ళందరికీ నేను తెలుగులో హెల్ప్ చేస్తాను. పెట్టుబడి పెట్టే ముందు ఒక్కసారి నాకు కాల్ చేసి అడగండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫెయిల్ అవ్వకుండా కనీసము 10 కోట్ల నుంచి 100 కోట్లు ఎలా సంపాదించాలి ఇలాంటి ఐటీ ఇన్వెస్ట్మెంట్స్లో నేను చెప్తా. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.